రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం వరి చేను హార్వెస్టింగ్ చేసే పొలం దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు మనం వరి కోత పూర్తిగా తయారైన తర్వాత ఈ విధంగా మిషన్తో అయితే కోయించడం జరుగుతుందండి. మనకి గతంలో అయితే మనుషులతో కోసి ఆ వరి ఒక ఎకరానికి వచ్చి 10 మంది కోసేవాళ్ళండి. మళ్ళీ దాన్ని 2-3 రోజులు ఆరనిచ్చి మళ్ళీ ఒకసారి తిరగేసి దాన్ని మళ్ళీ ఇంకో 10 మంది మనుషులు పెట్టి ఒక కుప్ప వేసి ఆ కుప్ప ఒక నెల రోజుల పాటు బాగా మగ్గనిచ్చి తర్వాత ట్రాక్టర్తో నూర్చేవాళ్ళండి. ఇప్పుడు మనకి వ్యవసాయంలో ఆధునీకరణ యంత్రాలు రావడం వల్ల రైతుకి వ్యవసాయం చేయడం ఈజీ అయిందండి. అంటే 10 మంది మనుషులు పెట్టాలంటే చాలా ఇబ్బంది, దొరికేవాళ్ళు కాదు. ఇప్పుడు మనుషులతో పని లేకుండానే మనకి ఒక ఎకరం వచ్చి గంట నుంచి గంటన్నర లేదా 2 గంటల లోపు అయితే మిషన్ కోయడం జరుగుతుందండి. ఒక ఎకరం మనకి గంటకు వచ్చి 2800 నుంచి 3000 రూపాయలు అయితే మిషన్ కట్ చేసినందుకు తీసుకుంటున్నారండి. ట్రాక్టర్లు కూడా మన పొలం కనుక బాగా ఆరగట్టుకున్నట్లయితే ట్రాక్టర్ కూడా ఇలా కూడానే చేలోకి వస్తుందండి. డైరెక్ట్గా మిషను కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని డైరెక్ట్గానే ట్రాక్టర్లో వేయడం జరుగుతుంది. మనకు ఆ మిషన్లో స్టోరేజ్ వచ్చి ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కోలా స్టోరేజ్ ఉంటుందండి. గామ్ అయితే 14 కాటాలు అంటే బస్తాలు పడతాయండి. మనకి ఒక బస్తా వచ్చి 75 కేజీలు అండి. వరి ధాన్యం విషయానికి వస్తే ఇలాంటివి గామ్ అయితే 14 బస్తాలు పడుతుంది. తర్వాత ఈ కుబోటా కానీ లేదంటే ఈ మిషన్లు కానీ మనకి 12 నుంచి 13 అయితే 12 కాటాలు అయితే పడడం జరుగుతుందండి. ఇది కట్ చేసిన తర్వాత మనకి ఇండికేటర్ అయితే ఉంటుందండి. స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత మనకి ఇండికేటర్ సైరన్ అయితే మోగుతుంది. అప్పుడు నిండిపోయిందని అర్థం. దాన్ని తీసుకొచ్చి ట్రాక్టర్ మీద వేస్తారండి. మనకి 2 ట్రక్కులు అయితే మన మిషన్తో 2 ట్రక్కులు పూర్తయిన తర్వాత ట్రాక్టర్ ఫుల్ అవుతుందండి. దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం కోసేది పచ్చిధాన్యం కాబట్టి మార్కెట్లో పచ్చిధాన్యానికి ఒక రేటు, ఎండు ధాన్యానికి ఒక రేటు అయితే ఉండడం జరుగుతుందండి. పచ్చిధాన్యం అయితే రేటు తక్కువ ఉంటుంది, మనం ఎండబెట్టిన ధాన్యం అయితే రేటు ఎక్కువ ఉంటుందండి. అంటే రైతులు ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకొని ఏది బాగుంటుంది అనేది ఆలోచన చేసుకొని వాతావరణం అది బాగుంది, ఎండబెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నప్పుడు ఆ ధాన్యాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ ఒక చోట లేఅవుట్లలోనో రోడ్ల మీద వేసి ఎండబెడతారండి. 4-5 రోజులు ఎండబెట్టిన తర్వాత అమ్మడం జరుగుతుంది. లేదు వాతావరణం వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండబెట్టడం కష్టం అనుకున్నప్పుడు పచ్చిధాన్యాన్ని అయితే ఇచ్చేయడం జరుగుతుందండి. మనకి ఎండుధాన్యం అయితే 75 కేజీల బస్తా 1650 రూపాయలు ఇలా కాస్ట్ ఉందండి. మనం పచ్చిధాన్యం ఇచ్చుకున్నట్లయితే కనుక 1200, 1250 ఈ రేట్లో కొనడం జరుగుతుందండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పచ్చిధాన్యం అమ్మడం వల్ల రైతుకు నష్టమే అండి. ఎందుకంటే డిఫరెన్స్ ఒక 200 ఉంటే పచ్చిధాన్యం అమ్మొచ్చు, కానీ మరీ ఘోరంగా మనకి 400 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల రైతుకు నష్టం వస్తుందని మా ఊళ్ళో అయితే మొత్తం రైతులందరూ ఎండబెడుతున్నారండి. ఇదే పని మనం మనుషులతో పెట్టి చేయించాలంటే చాలా కష్టం అండి. మనుషులు దొరకరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం పనులు చేసేవాళ్ళు చాలా తక్కువ. 10 మంది వస్తే కానీ ఆ పని పూర్తి అవ్వదు. 10 మందిలో ఒక 8 మంది దొరికినా కానీ ఇంకొక 2 లేకపోతే ఈ 10 మంది కూడా రామని చెప్పి రావడం మానేస్తూ ఉంటారు. కాబట్టి ఒక రైతు సుమారు ఒక 10 ఎకరాల పొలం చేయాలన్నా ఇలాంటి మిషన్లు ఉపయోగించి వాళ్ళు చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఎంత ఆధునీకరణ యంత్రాలు వచ్చినప్పటికీ కూడా రైతుకు నష్టమేనండి. రైతుకు మిగిలేదు ఒక ఎకరం దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు అయితే మిగులుతాయి, ఖర్చులన్నీ పోయి. అంతకు మించి అయితే వరిలో అయితే నష్టమండి. ఇదిగోండి ఈ విధంగా ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ విధంగా లోడింగ్ అయితే చేస్తారండి ట్రాక్టర్లో. మనకి ట్రాక్టర్ తిరగాలి, మిషన్ తిరగాలి, దిగబడకుండా తొందరగా కోత అవ్వాలంటే కనుక ఖచ్చితంగా పొలాన్ని అయితే ఆరగట్టాలండి. ఎలా ఆరగట్టాలంటే మనకి ఇంకొక 15 రోజుల్లో
కోతకు వస్తుంది అని రైతుకైతే తెలుస్తుందండి. ఖచ్చితంగా మనం పొలంలోకి వెళ్ళినప్పుడు ఇంకొక 15 రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉందని. అప్పుడు మనం పైనుంచి నీరు రాకుండా కన్నాలు కట్టుకొని మన పొలంలో ఉన్న నీరు కిందకు పోయే విధంగా కన్నాలు తీసుకున్నట్లయితే, మొత్తం నీరు పోయే విధంగా చేసుకున్నట్లయితే 15 రోజుల్లో శుభ్రంగా ఆరిపోతుందండి. ఆరిన తర్వాత ట్రాక్టర్ వస్తుంది, మనకి మిషన్ కూడా చాలా తక్కువ టైం తిరుగుతుందండి. బాగా ఆరింది అనుకోండి, గంట 20 నిమిషాల్లో అయితే మిషన్ 1 ఎకరం కోత అయిపోద్దండి. అదే మనకు దిగబడుతుంటే ఏమవుతుందంటే 2 గంటలు కూడా దాటుతుందండి. మనకి సుమారుగా గంటన్నర చూసుకున్న 4500, 4000తో 1 ఎకరం కోత అయిపోద్దండి. అదే మనం మనుషులు పెడితే ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి, కోయడానికి 10 మంది 5000, కట్టడానికి ఒక 10 మంది అదొక 5000, మొత్తం మీద 10,000 రూపాయలు అయితే కోసి కుప్పేయడానికి ఒక ఖర్చు అవుతుందండి. ఇదే మనకి ఈ మిషన్ ఉపయోగించి కట్ చేసినట్లయితే 4000 నుంచి 4500లో అయిపోద్దండి. పైగా సమయం కూడా గంటన్నరలో మొత్తం పూర్తి అయిపోద్దండి. అదే మనం మనుషులతో కోయిస్తే కోసిన తర్వాత 4 రోజులు ఆరాలి, తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కుప్పేయాలి, మళ్ళీ అదొక 4 రోజులు మగ్గాలి, మళ్ళీ దాన్ని డబ్బా మిషన్తో ఆడించాలి. ఇదంతా ప్రాసెస్ అండి. ఖర్చు తగ్గుతుంది కాబట్టి రైతులు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి అండి. ఇవాళ మనం ఒక మిషన్తో ఒక రోజుకొచ్చి 10 నుంచి 12 ఎకరాలు అయితే కోయడం జరుగుతుందండి. వీళ్ళు మిషన్ వాళ్ళు ఉదయం 8 గంటలకు వస్తారు. 1 గంట వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుందండి. అంటే గీజ్ అది పెట్టుకోవడం, ఎక్కడైనా ఈ బట్టల దగ్గర మట్టి ఉన్నా ఇది ఉన్నా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటారండి 1 గంట. కరెక్ట్గా 9 గంటలకైతే స్టార్ట్ చేస్తారు. 9 గంటల నుంచి మనకి నైట్ మన రైతుల ఇష్టాన్ని బట్టి సుమారు 11, 12 దాకా కూడా కోస్తారండి. అయితే 9 దాటిన తర్వాత రైతులు అయితే కోయించరండి. ఎందుకు కోయించరంటే మంచు కట్టబడితే ఏమవుద్దంటే మనకి ఈ విధంగా కోయించినప్పుడు గింజలు, మన ధాన్యం ఏదైతే ఉందో అది స్టోరేజ్ ట్యాంకులోకి వెళ్ళాలి. గడ్డి వెనక పక్క నుంచి బయటకు వస్తుందండి. చూడండి, మీకు కనిపిస్తుంది వెనకాల గట్టులాగా. ఇలా ఈ మంచు పడినప్పుడు ఏమవుతుందంటే గింజ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్లకుండా ఆ గడ్డితో పాటు కలిపి బయటకు వచ్చేస్తుందండి. అది మంచు పడేటప్పుడు మాత్రమే జరుగుద్ది. అందుకని రైతులు ఏం చేస్తారంటే మంచు పడుతుంటే 9 గంటలకైతే కోత కోయకుండా ఆఫ్ చేయించేస్తారండి. మిషన్ వాళ్ళు కూడా మంచు పడుతుంది, గింజలు పోతాయనే ఉద్దేశంతో వాళ్ళు కోయించరు, వద్దంటే మానేస్తారండి. అయితే వాతావరణం బాగాలేదు, ఇక మళ్ళీ రేపటి నుంచి వర్షాలు వస్తాయని అనిపించినప్పుడు మాత్రం మంచు పడినప్పుడు కూడా కోయించేసుకోవడం అయితే జరుగుతుందండి. మనకి ట్యాంక్ నిండిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ట్రాక్టర్లో అన్లోడ్ అయితే చేస్తారండి. మనకి ఒక ట్యాంక్ అన్లోడ్ చేయడానికి 4 నిమిషాలు అయితే పడుతుందండి. మనకు 1 ఎకరం వచ్చి 4 ట్యాంకులు అవుద్దండి. 4 ట్యాంకులు అంటే సుమారుగా 45 నుంచి 50 బస్తాలు అయితే మా ఊళ్ళో దిగుబడి అయితే అవుతుందండి. ఇది ప్రస్తుతం వస్తున్న రకం వచ్చి బొండాలండి. ఇది బాగా దుడ్డు రకం. దీన్ని నూకకి ఇలాంటి వాటికి వాడతారండి. ఇది డిమాండ్ ఉన్నది. ఇదిగోండి మాకు చూడండి, ఈ విధంగా అయితే అన్లోడింగ్ అయితే చేస్తారండి. 1 ఎకరం వచ్చి 4 ట్యాంకులు అయితే అవుతుందండి. మనకి ట్రాక్టర్ దిగబడకుండా ఉంటే కనుక 3 ట్రక్కులు అయితే తీసుకెళ్ళిపోతుంది. లేదు దిగబడేలా ఉంటే 2 ట్యాంకులు వేసిన తర్వాత తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఆరబెట్టాలనుకుంటున్నామో అక్కడ తీసుకెళ్ళి వేయించుకుంటారండి. ఇప్పుడు ఈ విధంగా కోసిన గడ్డి కూడా పశువులకి మేతగా ఉపయోగించడానికి, గడ్డి కట్టలు కట్టడానికి వాటికి కూడా ఇప్పుడు మిషన్లు అయితే వచ్చాయండి. మనం కోయించిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత వాటిని గడ్డి కట్టలు అయితే కట్టించడం జరుగుతుంది. అవి మనకి ఆవులకి, గేదెలకి మేతగా ఉపయోగపడతాయండి, ఎండుగడ్డి. ఆ కట్టలను కూడా మనం చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే మనం మేట్ వేసాం అనుకోండి, లాగడం కష్టం. కానీ ఈ కట్టలు అయితే ఒకదాని మీద ఒకటి పేర్చుకొని సుమారు మనం ఒక 1000 కట్టలను కూడా సింపుల్గా ఒక 2 సెంట్ల నేలలో స్టోర్ చేసుకొని బరకం వేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి. మనకి మామూలు గడ్డి కన్నా ఈ మిషన్తో కోసిన గడ్డి పశువులు చాలా ఇష్టంగా తింటాయండి.
ఇంతకు ముందైతే ఈ గడ్డిని ఎండబెట్టేవాళ్ళు అండి, ఎండిన తర్వాత తగలబెట్టేసేవాళ్ళు. దానివల్ల పొలం కూడా ఉన్న పోషకాలు కూడా నశించిపోయి, ఇప్పుడైతే రైతులు ఎవరు కూడా తగలబెట్టట్లేదండి. ఈ విధంగా కోయించిన తర్వాత వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా కనీసం 2 లేదా 3 గేదెలు అయితే ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎకరం 2 ఎకరాల పొలంలో గడ్డి కూడా సుమారు మనకు ఒక ఎకరానికి వచ్చి 30 నుంచి 35 కట్టలు అయితే అవుతుందండి. ఈ విధంగా గడ్డిని కూడా వేస్ట్ అవ్వకుండా రైతులు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది బాగా ఆరిన పొలం అండి, అందుకని మిషన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. మాకైతే కరెక్ట్గా 1:20 అయితే ఒక ఎకరం కోయడం జరిగిందండి. చాలా స్పీడ్గా, ఆపరేటర్లు కూడా చాలా స్పీడ్గా కోస్తున్నారు. మీ ఊళ్ళో ఒక ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు? మీరు ఏ రకమైన విత్తనం పెట్టారు అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. మాకైతే గంటకి 2800 తీసుకుంటున్నారండి. మేము వచ్చి పెట్టిన విత్తనం బొండాలండి. ఇది బాగా దుడ్డు రకం, లావుగా ఉంటుంది. దీన్ని నూక తయారీకి ఉపయోగిస్తారండి. ఇది కరాచీ నూక, ఇడ్లీ నూక ఇలాంటి వాటికి వీటినైతే ఉపయోగిస్తారు. మనకి పొలం గట్టు వారంటే అక్కడక్కడ కొన్ని వెన్నెళ్ళు అయితే ఉండిపోతాయండి. వాటిని రైతులు గట్టు చుట్టూరా తిరిగి ఎక్కడైనా ఉండిపోతే కనుక వాటిని కొడవలతో కోసి ఈ విధంగా మళ్ళీ పొలం మీద జల్లినట్లయితే మిషన్ కట్ చేసినప్పుడు మళ్ళీ శుభ్రంగా ఆడడం జరుగుతుందండి. ఈ మిషన్ కాస్ట్ వచ్చి 23 నుంచి 25 లక్షల మధ్యలో అయితే ఉన్నాయండి ప్రస్తుతం. అంటే కంపెనీలను బట్టి కుబోటా అయితే ఒక రేటు, గామ్ అయితే ఒక రేటు. ప్రస్తుతం గామ్ మిషన్ అయితే 25 లక్షలు అవుతుందండి. మనం జాగ్రత్తగా మిషన్ మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక ఒక సంవత్సరంలో మిషన్ బాకీ అయితే తీర్చేయచ్చండి. మనకి సీజన్ అంటే 365 రోజులు ఏదో చోట కోతలు అయితే ఉంటాయండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన ఏరియాలో కోతలు అయిపోయినప్పుడు ఒరిస్సా నుంచి అక్కడ అయిపోయినప్పుడు మళ్ళీ అటు రాయలసీమ ఇలా వేరే స్టేట్స్కి అయితే తీసుకెళ్ళి వీటిని రన్ చేసుకున్నట్లయితే కనుక ఒక సంవత్సరంలో మిషన్ బాకీ మనం 25 లక్షలు తీర్చేయచ్చండి. తర్వాత మనకి మిషన్ మిగులుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు చేను కోసే రైతు అయితే 2 మిషన్లు కొనుక్కున్నారండి. 2 ఎక్కడ కోసినా సరే 2 కలిపే కోస్తాయి. అంటే ఎక్కడైనా దిగబడినా చేసినా ఒకదానికొకటి సపోర్ట్ తీసుకొని బయటికి లాగి పోసుకుంటూ వీళ్ళైతే రన్ చేస్తున్నారండి. ఇది సంవత్సరం మిషన్ తీసుకొని ఇంచుమించు 8 నెలలు అయితే అవుతుందంటండి. ఇప్పుడు వరకు ఎక్కడ కూడా ఆగకుండానే కంటిన్యూస్గా 2 మిషన్లు తిప్పుతున్నారంటండి. నేల యొక్క స్వభావాన్ని బట్టి దిగుబడి అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకి నల్లరేగడి నేల అయితే కనుక ఖచ్చితంగా ఎకరం 60 బస్తాలు అయితే అవుతుందండి. ఇప్పుడు మాది ఇది జిగురుతో కూడిన బంక నేల, కొంచెం గుబరాయి ఉండడం వల్ల ఇదంత సారవంతమైన భూమి అయితే కాదండి. మాకు ఎంత పెట్టుబడి పెట్టినా సరే 50 బస్తాలు మించి అయితే అవ్వట్లేదండి. అంటే మాకు ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ నుంచి వాటర్ ఇంకా 365 రోజులు వస్తూ ఉంటుందండి. పొలం ఆరకపోవడం ఒక రీజన్ అయితే, నేల స్వభావం కూడా మనకి నల్లరేగడి నేల అయితే కాదండి, ఇది గుబరాయి ఉండడం వల్ల కొంచెం ఎంత గట్టిగా పెట్టుబడి పెట్టినా, ఎంత ఎక్కువ పెట్టినా సరే తక్కువ దిగుబడి అయితే వస్తుందండి. మాకు ఇక్కడ 45 నుంచి 50 బస్తాలు ఒక ఎకరానికి వచ్చి దిగుబడి రావడం జరుగుతుందండి. మనకి ఖర్చు వచ్చి ఒక ఎకరానికి 35 నుంచి 40 వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి. అంటే మనం యావరేజ్న చూసుకుంటే 50 బస్తాలకి
50,000 పైన 500 ఉన్నది కాబట్టి మళ్ళీ అదొక 25,000 అంటే 75,000 అయితే ఒక ఎకరానికి రావడం జరుగుతుందండి. 75,000లో మనకు మనది లోపల ఉన్నట్టుంది అయిపోయినట్టు మిగతా